శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. పరమేశ్వరుడికి సంబంధించిన స్తోత్ర సాహిత్యంలో ఒక అపూర్వమైన శ్లోకం ఒకటి ఉంది. అది మీలో చాలా మందికి తెలుసు. ఏమిటంటే, దర్శనాత్ అభ్రసదసి జననాత్ కమలాలయే స్మరణాత్ అరుణాచలే కాశ్యాంతు మరణాంతి అని. ఏమిటండి ఇది అంటే, అభ్రసదసి అంటే చిదంబరం. చిదంబరాన్ని దర్శించిన, అరుణాచలాన్ని స్మరించిన, కమలాలయంలో పుట్టిన, కాశీలో మరణించిన తప్పకుండా ముక్తి కలుగుతుంది అని. అందుకే వయస్సు పెద్దవాళ్ళైన వాళ్ళు చాలా మంది వారణాసికి వెళ్ళి అక్కడ ఉండిపోతూ ఉంటారు కదా. ఎందుకంటే కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇందులో ఈ జననాథ్ కమలాలయ ఏమిటి, అసలు ఆ కమలాలయం అనే ప్రదేశం ఏమిటి అని మనకి చాలా మందికి అనుమానం వస్తుంది కదా. ఎందుకంటే మనకి చిదంబరం తెలుసు, అరుణాచలం తెలుసు, వారణాసి అందరికీ తెలుసు. ఈ కమలాలయం గురించి మాత్రం ఎవరికి తెలియదు. అది ఈరోజు వీడియోలో చెప్పుకుందాం. ఇంతకీ అసలు ఈ వీడియో చేయాలనే ఆలోచన ఎందుకు పుట్టింది నాకు అంటే, ఈ మధ్య ఒక అద్భుతమైన మెయిల్ ఒకటి వచ్చింది. ఒక ఎన్ఆర్ఐ, ఒక ఆయన అమెరికాలో ఉంటారనమాట. ఆయన ఈమెయిల్ చేశారు. ఇంతకీ ఏమిటి ఆ మెయిల్ సారాంశం అంటే, ఏమండి నా భార్య గర్భవతి అయింది, అవగానే మేమిద్దరం ఇండియాకి బయలుదేరి వచ్చేసాం. ఎందుకు అంటే, నా భార్యకి నాకు కూడా మాకు పుట్టబోయే పిల్లవాడు కానీ పిల్ల కానీ వాళ్ళిద్దరూ పరమ పవిత్రమైన వాళ్ళయ్యి మహాత్ములుగా రూపుదిద్దుకోవాలి అని. అందుకని ఇక్కడ భారతదేశానికి తీసుకొచ్చి అక్కడి నుంచి నా భార్యని ఆలయాలు అవన్నీ తిప్పడం మొదలుపెట్టాను. జననాథ్ కమలాలయ అనేది చదివాక ఎలాగైనా కమలాలయంలోనే డెలివరీ చేయాలి, ఆ ప్రదేశంలోనే చేస్తే కనుక అక్కడ పుడితే ముక్తి అన్నారు కదా. రేపొద్దున నా పిల్లలకి నేను ఏమిస్తానో నాకు తెలియదు, కనీసం వాళ్ళ పుట్టుకైనా ఆ ఊళ్ళో జరిగేలా చేసి ముక్తి కలగాలని కోరుకుంటున్నానండి. అందుకని ఇప్పుడు ఇంకా చివరి నెలలు వచ్చేసేయి, అందుకని అక్కడ ఒక హాస్పిటల్ మాట్లాడుకుని అవన్నీ చేసి ఇప్పుడు అక్కడ ఉంటున్నాం మేము డెలివరీ కోసం. తొందరలో డెలివరీ, మేము శివుడికి సంబంధించినవి ఏవి చదువుకోవాలి చెప్పండి అని ఏదో మెయిల్ చేశారు. ఆ మెయిల్ చూసి నాకు మహదానందం కలిగింది. ఎందుకంటే ఇక్కడున్న పిల్లల్ని కూడా ఏదో ఒక రకంగా అమెరికాలో డెలివరీ చేయించి అక్కడ గ్రీన్ కార్డు సంపాదించాలి అనుకునే తల్లిదండ్రులు ఈ రోజుల్లో మా పిల్లవాళ్ళకి ఎలాగైనా ముక్తి రావాలి అని చెప్పి కమలాలయం తీసుకొచ్చి డెలివరీ చేస్తున్నట్ట. ఏమి తల్లిదండ్రులు, వాళ్ళకి ఇదే నా నమస్కారం. అసలు అలాంటి తల్లిదండ్రులను చూసి పొంగిపోతుంది. అప్పుడు నాకు ఈ క్షేత్రం గురించి చెప్పాలనిపించింది. ఇంతకీ కమలాలయం అంటే ఏమిటి అంటే, ఈ ఆలయాన్ని తిరువారూర్ అని పిలుస్తారు. చాలా జాగ్రత్తగా వినండి, ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంది. ఈ తిరువారూర్ అనే ఆలయం కుంభకోణానికి 42 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఉన్న పరమేశ్వరుణ్ణి త్యాగరాజస్వామి అని పిలుస్తారు. ఆ పరమేశ్వరుడి దర్శనం చేసుకుని అక్కడ ఆ ఊళ్ళో పుడితేనే ముక్తి అని చెప్పి ఆ శ్లోకంలో చెప్పారు. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏమిటంటే, చాలా మంది తిరువాయూర్ అనే ఒక ప్రదేశం ఉంది, అది తంజావూరుకి చాలా దగ్గరలో ఉంటుంది. వాగ్గేయకారులు త్యాగరాజస్వామి ఉన్నారు కదా ఆయన, అందుకని పొరపాటున త్యాగరాజస్వామి తిరువాయూరు పేరు చూసి అది కమలాలయం అనుకుంటారు. కాదు, ఈ కమలాలయం తిరువారూర్, ఇది కుంభకోణం దగ్గర. త్యాగరాజస్వామి సమాధి ఉన్న తిరువాయూర్ తంజావూరు పక్కన ఉంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అసలు ఈ క్షేత్రం గురించి పురాణంలో ఏం చెప్పారంటే, ఒళ్ళంతా విభూతి పూసుకుని 3 రోజులు అక్కడ నిద్ర చేయగలిగితే కనుక ఎంత ఘోరమైన పాపం చేసినా దాని నుంచి బయటికి తీసుకొస్తాడు పరమేశ్వరుడు అని. అక్కడున్న శివుణ్ణి సోమాస్కందమూర్తి అంటారు. చాలా అపురూపమైన మూర్తి, కైలాసంలో మనకి కనిపిస్తుంది. అలాంటి సోమాస్కందమూర్తి భూమి మీద వచ్చింది. ఏమిటండి ఇంతకీ ఆ సోమాస్కందమూర్తి ఎలా వచ్చింది అంటే, ఆ చరిత్ర చెప్తా, చాలా ఆసక్తికరంగా ఉంది. ఒకసారి ఏమైంది, కొంతమంది రాక్షసులు విజృంభించి లోకకంటకులుగా తయారైతే అప్పుడు అందరూ వేడుకుంటే విష్ణుమూర్తి ఎలాగైనా నేను వాళ్ళని సంహరించి వస్తాను అని చెప్పి కిందకి దిగొచ్చాడు. ఆయన దిగొచ్చి చక్ర ప్రయోగం చేసి ఒక్కొక్కరిని సంహరిస్తుంటే 2 రాక్షసులు ఏం చేశారు, భృగు మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. అప్పుడు ఆయన భార్య అక్కడ ఉంది ఆశ్రమంలో ఉంటే ఆవిడ్ని అమ్మా శరణు శరణు అంటే, ఏం నాయన అంది. అభయం ఇవ్వు అంటే ఇచ్చింది. అప్పుడు మమ్మల్ని విష్ణుమూర్తి తరువుకుంటూ వస్తున్నాడు, నువ్వు మమ్మల్ని దాచిపెట్టు అని అడిగారు. అడిగితే సరే నాయన మీకు అభయం ఇచ్చాను కదా, తప్పుతుందా, వెళ్ళి ఆశ్రమంలో ఉండండి నేను చూసుకుంటాను అంది. ఈ లోపల విష్ణుమూర్తి వచ్చారు. వచ్చేసరికి ఏరా 2 రాక్షసులు అంటే, వాళ్ళిద్దరు నా రక్షణలో ఉన్నారు, వాళ్ళని చంపడానికి వీల్లేదు అంటే ఆయన అన్నారు, వాళ్ళు లోకకంటకులు అంటే నేను వాళ్ళకి మాట ఇస్తే పోనీ నీకు అసత్య దోషం రాని పర్వాలేదు, కానీ వాళ్ళు లోకకంటకులు, వాళ్ళ వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారమ్మా, నువ్వు తప్పుకో అన్నారు విష్ణుమూర్తి. అంటే నేను తప్పుకోను, వాళ్ళని సంహరించాలంటే ముందు నన్ను సంహరించి అప్పుడు వాళ్ళని సంహరించాలి. ఇది సందిగ్ధావస్థ అంతే కదా. అక్కడ స్త్రీ ఋషిపత్ని, ఆవిడని చంపాలా వాళ్ళిద్దరి కోసం. విష్ణుమూర్తి వెరవల చక్ర ప్రయోగం చేసి ఆవిడని సంహరించి
వాళ్ళిద్దరిని కూడా సంహరించేసి ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఆయనకి విపరీతమైన బాధ ఒళ్ళంతాను. ఎందుకు అంటే ఒకటి ఋషిపత్నిని సంహరించటం, అంతకన్నా ముఖ్యంగా ఆ సమయంలో ఆవిడ గర్భవతి. దాంతో భ్రూణహత్య చేసినట్టే కదా మరి. దాంతో విష్ణుమూర్తి అంతటా ఆయన కూడా అల్లాడిపోయారు. అప్పుడు లక్ష్మీదేవి బాధ చూడలేక భూమి మీదకి వచ్చి ఒక చోట తపస్సు చేసింది ఆయన బాధ తగ్గడానికి. ఆ తపస్సు చేసిన ప్రదేశమే ఈ కమలాలయం అనమాట. ఆఖరికి ఆ తపస్సుని మెచ్చి పరమేశ్వరుడు పార్వతీదేవి సోమాస్కందమూర్తి స్వరూపంలో దర్శనమిచ్చారు. ఏమిటా సోమాస్కందమూర్తి అంటే, సోమ అంటే సా ప్లస్ ఉమా, అంటే ఉమాదేవితో కలిసిన పరమేశ్వరుడు, వాళ్ళతో పాటు స్కందుడు కూడా ఉన్న మూర్తి అనమాట. వాళ్ళు వచ్చి ఒక మరకతలింగం స్వరూపంలో అక్కడ సాక్షాత్కరించి ఉద్భవించారు అనమాట. ఆ మరకతలింగంలో ఈ 3 శక్తులు, ఉమాదేవి, పరమేశ్వరుడు, స్కందుడు, 3 శక్తులు ఉన్న మరకతలింగం. అందుకే మీరు ఆలయంలో ఉత్సవ విగ్రహాలను చూస్తే పార్వతీ పరమేశ్వరుల దగ్గర కుమారస్వామి కూర్చున్నట్టుగా ఉంటాయి ఉత్సవ విగ్రహాలు. అదే సోమాస్కందమూర్తి. మనకు అర్ధనారీశ్వరుడు ఎంత శక్తివంతమైందో సోమాస్కందమూర్తి అంత శక్తివంతమైంది. అప్పుడు మహావిష్ణువు కిందకి దిగి వచ్చి 12 కోట్ల సార్లు ఆ విగ్రహానికి అభిషేకం చేశారట, మరకతలింగానికి. చేస్తే అప్పుడు ఆయన పాపం పోయింది. ఆ తర్వాత భృగు మహర్షి కూడా ఆయనకి మృత సంజీవిని వచ్చు కాబట్టి తన భార్యను తిరిగి బ్రతికించుకున్నారు. ఆవిడ కడుపులో ఉన్న పిల్ల కూడా బతికారు. అదంతా సుఖంగా అయిపోయింది. ఇంతకీ మహావిష్ణువుకి పాపం ఏమిటండి? ఎందుకండి ఈ లీలంతాను? విష్ణుమూర్తి అంతటా ఆయనకి పాపమా అంటే దీనికి 2 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏమిటి అంటే ఆ ప్రదేశాన్ని పునీతం చేయడానికి. చూడండి, ఆ ప్రదేశంలో లక్ష్మీదేవి వచ్చి తపస్సు చేసింది, విష్ణుమూర్తి వచ్చి 12 కోట్ల సార్లు అభిషేకం చేశారు. అలాగనే శివుడు, పార్వతీదేవి, కుమారస్వామి ముగ్గురు మరకతలింగ స్వరూపంలో వెలిశారు. ఇంకంతకన్నా శక్తి ఏముంటుంది చెప్పండి? మనకి చరిత్ర తెలియదు కాబట్టి ఎప్పుడు వెళ్ళలేదు, కానీ లేకపోతే ఆ కమలాలయానికి జీవితంలో ఒక్కసారైనా వెళ్ళి దర్శనం చేసుకోవాలి, అంత గొప్ప ప్రదేశం. ఇంకా 2వ కారణం ఏమిటంటే శివకేశవుల అభేదాన్ని తెలియచేయడానికి. చూడండి, ఇక్కడ విష్ణుమూర్తికి పాపం వస్తే